సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల కారణంగా పెద్ద కుంభకోణం జరిగింది అంటూ అమెరికా పోలీసులు గుర్తించారంటూ మీడియాలో వస్తున్నాయి. ఈనాడు పత్రిక అయితే ఈరోజు ప్రధానంగా ఆ కథనాన్ని రాసింది. ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో అయితే అమెరికా పోలీసులు జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయవచ్చు అంటూ కూడా కథనాలు రాస్తూ ఉన్నారు. ఎన్నేళ్ళు శిక్ష పడుతుంది అంటూ కూడా కథనాలు రాయిస్తూ ఉన్నారు. ఈ అంశం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా వివరణ ఇచ్చారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతూ ఉన్నట్టు, ఈనాడు పత్రికలో రాసినట్టు ఇందులో కుంభకోణం జరిగి ఉంటే అమెరికా పోలీసులే వస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవహారంతో సంబంధం ఏంటి? మేము ఒప్పందం చేసుకున్నది ఆదాని సంస్థతో కానే కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆదాని సంస్థతో ఒప్పందం చేసుకోలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది సెకీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అంటే కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో నడిచే సంస్థతో, ప్రభుత్వ సంస్థతో చేసుకున్నాం. ఒకవేళ దీంట్లో కుంభకోణం జరిగి ఉంటే అమెరికా పోలీసులు వస్తే నాటి సెకీ చైర్మన్ అరెస్ట్ చేయవచ్చు, లేకుంటే విద్యుత్ శాఖ మంత్రిని అరెస్ట్ చేయొచ్చు, లేకుంటే మోడీ ప్రభుత్వంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం? మేము కొనుగోలు చేసింది ఆదాని గ్రూప్ నుంచి కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్తును కొనుగోలు చేసింది. దీంట్లో ఆదానికి జగన్మోహన్ రెడ్డికి ఏం సంబంధం ఉంటుంది? వీళ్ళు చెబుతున్న దాని ప్రకారం చూసినా కూడా అని పేర్ని నాని చెప్పారు. కాబట్టి ఒకవేళ అమెరికా పోలీసులు వస్తే సెకీ చైర్మన్ను, విద్యుత్ శాఖ మంత్రిని, ఇంకా మోడీ ప్రభుత్వంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని అరెస్ట్ చేసుకుంటారేమో, కానీ జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా దీనికి సంబంధం ఉండదు కదా అని ప్రశ్నించారు. దాంతోపాటు ఈ ఒప్పందాల్లో పెద్ద కుంభకోణం జరిగింది, భారీ ధరలకి ఒప్పందాలు చేసుకున్నారంటూ ఆరోపిస్తూ ఉన్న నేపథ్యంలో పేర్ని నాని చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు ఇదే విండ్ పవర్కి సంబంధించి ఏ స్థాయిలో ఒప్పందాలు జరిగాయి, ఎంత ధరకు ఒప్పందాలు చేసుకున్నారు అన్నదానికి సంబంధించి కూడా వివరాలు ఇచ్చారు. పేర్ని నాని మరో కీలకమైన అంశాన్ని కూడా చెప్పారు. కొన్ని పత్రికలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹2.49 సోలార్ విద్యుత్తును కొనుగోలు చేసేలా సెకీతో ఒప్పందం చేసుకున్నప్పటికీ కూడా ఇక ట్రాన్స్మిషన్ ఫీజులు కలిపితే అది ఇంకా చాలా ₹5 పైగా వెళ్ళిపోతుందంటూ ప్రచారం చేస్తూ ఉన్నారు. దీనికి కూడా పేర్ని నాని జీవోతో సహా కౌంటర్ ఇచ్చారు. 2021 జనవరిలోనే కేంద్ర విద్యుత్ శాఖ ఒక జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారం ఈ సోలార్ విద్యుత్ అనేది ఇంటర్ స్టేట్ మధ్య బదిలీ అయినప్పుడు ఆ ట్రాన్స్మిషన్ ఫీజు రద్దు చేస్తూ ఉన్నట్టు చెప్పారు. అంటే సోలార్ పవర్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళినప్పుడు ఈ ట్రాన్స్మిషన్కి సంబంధించిన ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు అంటూ 2021 జనవరి 5న కేంద్ర విద్యుత్ శాఖ జీవో ఇచ్చింది. మళ్ళీ 2021 సెప్టెంబర్లో సెకీ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఎలాగో ట్రాన్స్మిషన్ ఫీజులు కూడా లేవు కాబట్టి మీకు ₹2.49 యూనిట్ చొప్పున సోలార్ విద్యుత్తును మేము అందిస్తాం అంటూ నేరుగా లేఖ రాసింది. అది నిజం. అంటే పూర్తిగా ₹2.49. కొన్ని పత్రికలు రాసినట్లు ఈ ట్రాన్స్మిషన్ ఫీజులు కలుపుకుంటే ₹5 దాటిపోతుంది, అది భారీ ధరలకు జగన్మోహన్ రెడ్డి ఒప్పందాలు చేసుకుంటున్నారు అనేది పూర్తి అబద్ధం. ఆ రోజుకి ట్రాన్స్మిషన్ ఫీజులన్నీ సోలార్ పవర్కి సంబంధించి రద్దు చేసేసింది కేంద్ర ప్రభుత్వం అని కూడా పేర్ని నాని సమాధానం ఇచ్చారు. దాంతోపాటు ఇదే సెకీ సంస్థతో 2016 అక్టోబర్ 18న అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా పలు ఒప్పందాలు చేసుకుంది. 25 ఏళ్లకు సరఫరా చేసేందుకు గాను ఆ ఒప్పందాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ₹4.50 విద్యుత్ సరఫరా కొనుగోలు చేసేలాగా సోలార్ యూనిట్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సెకీతో ఒప్పందం చేసుకుంది. ఈ ₹4.50తో పాటు అదనపు ఛార్జీలు అంటే ట్రాన్స్మిషన్ ఫీజులు ఇంకా ఉంటాయి, అంటే అప్పుడు ఇంకా ఎక్కువ వెళ్ళిపోవచ్చు, ఆ రేంజ్లో కొనుగోలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ₹2.49 ట్రాన్స్మిషన్ ఫీజులు కూడా లేకుండా ఒప్పందం చేసుకుంటే తప్పుపట్టిన వాళ్ళు ఏకంగా చంద్రబాబు నాయుడు హయాంలో 25 ఏళ్లకు గాను 2016 అక్టోబర్లో ₹4.50 చేసుకున్నారు. అంటే చాలా అగ్రిమెంట్ జరిగాయి. ఒక అగ్రిమెంట్ గురించే ఇది. అదనపు ఛార్జీలు లేకుండానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం ₹2.49 చేసుకున్నారు. 36 అగ్రిమెంట్లు జరిగాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. కొన్ని అగ్రిమెంట్లలో ఏకంగా ₹6.99 యూనిట్ చొప్పున చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంది అని కూడా చెప్పారు. అదే నెలలో ఏపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం యూనిట్కి ₹6.99 చేసుకుంటే అదే ఏడాదిలో తెలంగాణ ప్రభుత్వం ₹4.66 యూనిట్ కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. మరి ఇంత వేరియేషన్ ఉంది అంటే ఆ డబ్బులు ఎక్కడ పోయాయి అని కూడా ఆయన ప్రశ్నించారు. విండ్ పవర్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ₹4.83 కొనుగోలు చేసేందుకు యూనిట్ చొప్పున
25 ఏళ్ళు కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంది. అంటే ₹4.83 విండ్ పవర్ని కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే, అదే సమయంలో తమిళనాడు, గుజరాత్ మాత్రం ₹3.46కే విద్యుత్తును తీసుకునేలా ఒప్పందం చేశాయి. అంటే దాదాపు ఎక్కడ ₹4.83, ₹3.46, అంటే దాదాపు 1.5 రూపాయి అధికంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం చేసుకుంది. ఇది ఎందుకు చేసుకున్నారని కూడా పేర్ని నాని ప్రశ్నించారు. మీరు చేస్తే ఏమో అద్భుతం, అమోహం అంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎలాంటి ట్రాన్స్మిషన్ ఫీజులు లేకుండా కేవలం యూనిట్కి ₹2.49కే కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటే మాత్రం ఇది కుంభకోణం అని మాట్లాడతారా అని కూడా ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ఆ రోజు సెకీ చెప్పినట్టు ₹2.49కి విద్యుత్తును కొనుగోలు చేసేందుకు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకొని పోయి ఉండకపోతే, ఇదే ఈనాడు పత్రిక, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ అన్నది కేవలం ₹2.49కే యూనిట్ చొప్పున విద్యుత్ సరఫరా చేస్తామన్నా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒప్పుకోలేదు అంటే, జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ప్రైవేటు వ్యక్తుల నుంచి అధిక ధరకు విద్యుత్తును కొనుగోలు చేసేలా ఒప్పందాలు చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వ సంస్థ చెప్తున్నా కూడా ఒప్పందం చేసుకోలేదు అని ఇదే పత్రికలు, ఇదే తెలుగుదేశం పార్టీ ఆరోపించి ఉండేవి కదా అని కూడా పేర్ని నాని ఒక ప్రశ్న సంధించారు. జగన్మోహన్ రెడ్డిని ఆదాని వచ్చి కలిస్తే ఇదంతా కుట్రలు, లంచాల కోసం కలిశారు అంటూ ఇదే ఈనాడు, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కానీ ఇదే ఆదాని గతంలో చంద్రబాబు నాయుడిని కలిసినప్పుడు, నారా లోకేష్ని కలిసినప్పుడు మాత్రం అబ్బో అమోహం అంటూ ఇదే ఈనాడు పత్రికలు రాశాయంటూ ఆ పత్రికల్లో వచ్చిన కథనాలను కూడా చూపించారు ఆయన. చంద్రబాబు నాయుడిని ఆదాని కలిసినప్పుడు ఆదాని ఏపీలో భారీ పెట్టుబడులు అంటూ హెడ్లైన్ పెట్టి ఈనాడు రాసింది. ఐటీతో పాటు మైనింగు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కూడా ముందుకొచ్చింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టుల్ని కూడా మరింత అభివృద్ధి చేసేందుకు వచ్చేసింది ఆదాని రాష్ట్రానికి అంటూ రాశారని కూడా వివరించారు. అదే జగన్ని కలిస్తే మాత్రం ఇదంతా కుంభకోణం అని రాస్తారా అని ప్రశ్నించారు. 2014లో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని వచ్చినప్పుడు ఇదే నారా లోకేష్, ఇదే చంద్రబాబు నాయుడు ఆదానిని కలిశారు. ఆ రోజు మాత్రం అమోహం, అద్భుతం, మొత్తం ఆదాని ఏపీకే వచ్చేస్తోందంటూ రాశారు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని ఆదాని కలిస్తే మాత్రం లంచాల కోసం కలిశారని రాస్తున్నారు. కొద్దిగైనా సిగ్గుండాలి కదా అని కూడా ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు 2014-19 మధ్య అధిక ధరకు విద్యుత్ ఒప్పందాలు చేసుకుంటే, పక్క రాష్ట్రాల కంటే ఇంకా ఎక్కువ ధరకే విద్యుత్ ఒప్పందాలు చేసుకొని సోలారు, విండ్ పవర్ కొంటే ఆ రోజు ప్రశ్నించిన ఈ పత్రికలు జగన్మోహన్ రెడ్డి మాత్రం కేవలం ₹2.49కే విద్యుత్తును ఏపీకి కొనుగోలు చేసేలా, అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆదానితో నేరుగా ఎక్కడా ఒప్పందాలు జరగలేదు. నిజం, ఇది కూడా నిజం. సెకీతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. అలా తక్కువ ధరకు విద్యుత్తును కొనుగోలు చేసేందుకు సెకీతో ఒప్పందం చేసుకుంటే మాత్రం ఇది కుంభకోణం అని మాట్లాడతారా? జగన్మోహన్ రెడ్డికి లంచాలు ఇచ్చారని మీరు ఎలా మాట్లాడతారు అని కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద తొలుత 1,00,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 46,000 కోట్లు అన్నారు. ఇక దర్యాప్తు చేసిన సిబిఐ అధికారి అయితే దాదాపు 1,500 కోట్లు ఉండవచ్చు ఆ కుంభకోణం అని చెప్పారు. చివరకు 7-8 మంది ఐఏఎస్లు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి క్లీన్ చిట్ తెచ్చుకొని బయటకు వచ్చేశారు. ఇక సంతకాలు పెట్టిన ఐఏఎస్లే తప్పు చేయనప్పుడు, ఎలాంటి సంబంధం లేని, అప్పుడు ఎలాంటి అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు ఎలా చెప్తారు? ఇది కూడా అలాంటిదే. ఇది కూడా 1,00,000 కోట్ల తరహా ప్రచారమే. కేవలం జగన్మోహన్ రెడ్డిని అల్లరిపాలు చేయడానికే ఈ ఈనాడు, తెలుగుదేశం పార్టీ వీళ్ళంతా కలిసి ఇలా కథనాలు రాస్తూ ఉన్నారు. ఏకంగా అమెరికా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారని రాస్తున్నారు. అసలు అమెరికా పోలీసులు వస్తే అరెస్ట్ చేయాల్సింది, ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే సెకీ చైర్మన్ని, విద్యుత్ శాఖ మంత్రిని, ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంలోని పెద్దల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారు? అసలు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందాలు చేసుకున్నది సెకీతో, కేంద్ర ప్రభుత్వ సంస్థతో. ఆదానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందాలే లేవు. ఈ విషయాలు తెలియవా అని కూడా పేర్ని నాని ప్రశ్నించారు.